అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావిస్తున్నామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మోదీ ప్రభుత్వం అనేక సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. విమాన ప్రమాదానికి ప్రధాని విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ మోజును విడినాడి ప్రభుత్వ పరంగా ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసమే అమెరికా నరమేధాన్ని సృష్టిస్తుందని రంగారావు ఆరోపించారు. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్పై దాడి చేస్తుందన్నారు. అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల 19న వామపక్ష పార్టీలతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలల అవుతున్న పాలన మీద పట్టు లేదన్నారు. 6 గ్యారంటీల హామీలు ఇంతవరకు నోచుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాటలు కోటలు దాటుతున్నా పనులు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. గ్యారంటీల అమలు అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటిది కనపడుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి విషయం మరి పాలకులకి అర్థమవుతుందో లేదో అర్థం కావటం లేదు. ఇలా ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నటువంటిది ఉంది. ఆ పోడుకి పట్టాలు కావాలని ఎప్పటి నుంచో సాగుతున్నటువంటి ఆందోళనల ఫలితంగా ఓ చట్టం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంటే చట్టం చేసింది, కానీ దాన్ని అమలు చేయకుండా సాప్ కింద పెట్టేసింది. దాని ఇవాళ ఎన్నికల ప్రయోజనం కోసం ఎన్నికల్లో మళ్ళా ప్రజల్ని ఎట్లా చేయాలనేటువంటి పద్ధతుల్లో కొంత ముందుకొచ్చి కొంతమందికి ఇచ్చారు. మొత్తం మొన్న ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేస్తే 14 లక్షల ఎకరాలు అని తేలింది. దాంట్లో ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చింది అని చూస్తే 4 లక్షలకు మాత్రమే ఇచ్చింది. ఇంకా 10 లక్షల ఎకరాలకి పట్టాలు ఇవ్వాలి. ఆ 10 లక్షల ఎకరాలకి పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ దాన్ని విస్మరించాడు. మొత్తానికి వివిధ పద్ధతుల్లో వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు, వాగ్దానాలని కురిపిస్తూ వస్తున్నారు. గిరిజనులకు ఎవరికి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దేంటి సోలార్ కరెంటు ఇస్తున్నట్టుగా దానికి ప్రభుత్వం అంతా ఇది చేస్తున్నట్టుగా వస్తుంది. ఆ బోర్లు డిపార్ట్మెంటు బోర్లు వేసింది, అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కరెంట్ లైన్ వేయనిత్తలేరు. మరి ఇప్పటికీ ఇంకా వాళ్ళు దున్నుకుంటున్నటువంటి పోడు భూమి చుట్టూ ట్రెంచీలు కొడుతున్నారు. వాళ్ళకు అడ్డం పోయినటువంటి గిరిజనుల మీద అదేవిధంగా కొన్ని తీర్మానాలని ఆమోదించడం జరిగింది. వాటిని మేము ముందుంచడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మొదటగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకి మా పార్టీ తరఫున నివాళి అర్పిస్తూ ఉన్నాం. అది ఘోరమైనటువంటి విపత్తు. ఏవియేషన్ చరిత్రలోనే ఒక పెద్ద దుర్ఘటన. మన దేశానికి చాలా ఇబ్బందికరమైన అవమానకరమైనటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు దాదాపు 40 మంది మెడికో విద్యార్థులు కూడా చనిపోవడం అనేది మరింత పెను విషాదాన్ని మిగిల్చింది. వాళ్ళకి విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి, ఇతర గాయపడ్డటువంటి వాళ్ళకి 5 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం ప్రభుత్వం తన విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాం. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏవియేషన్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టునేమో అదానికి కట్టబెట్టింది. అదేవిధంగా ఎయిర్ ఇండియానేమో టాటాకి కట్టబెట్టింది.
ఆదాని, టాటా ఈ రెండు బహుళ జాతి కంపెనీలు, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో వ్యవహరించినటువంటి నిర్లక్ష్యపూరిత వైఖరి, సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని నిర్వహించడంలో లోపాల వల్ల ఈ ఘోర విపత్తు జరిగి ఇంత అవమానకరమైనటువంటి చరిత్ర మనకు మిగిలింది అనేటువంటి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మొత్తంగా వస్తున్నటువంటి దినపత్రికల్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం పెట్రోల్లో కల్తీ జరిగిందనేటువంటిది, అదేవిధంగా ఎగిరిన 30 సెకండ్ల లోపే ఇంజన్ ఆగిపోయింది అనేటువంటిది, అది పెట్రోల్ కల్తీ వల్ల ఆగిపోయిందని, లేకపోతే సరైనటువంటి నిర్వహణ లోపం వల్ల ఆగిపోయింది అనేటువంటిది ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇదంతా ప్రైవేటీకరణ వల్ల జరిగినటువంటి తప్పిదం, ప్రభుత్వం వల్ల తప్పిదం. కాబట్టి ఇంతవరకు రైల్వే మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ దాని బాధ్యత వహించకపోవడం అనేటువంటిది ఘోరమైనటువంటి విధానంగా మేము భావిస్తాము. ఇంత పెద్ద ఎత్తున మంది చనిపోయి వాళ్ళ తప్పిదం వల్ల, చనిపోతే కనీసం విమానయాన శాఖ మంత్రి కూడా రాజీనామా చేయకపోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగినా కాస్తైనా విచారం వ్యక్తం చేయని పరిస్థితి ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ దుర్ఘటన పట్ల చాలా దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ మోజుని విడనాడి ప్రభుత్వమే సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటిది మేము కోరుతాం. అదేవిధంగానే రెండో అంశం, ఇవాళ ప్రపంచంలో అమెరికా అనేది, నేను ప్రపంచానికి అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడు భావిస్తాను, తను అమెరికా అధ్యక్షుడిగా భావించట్లేదు. అదేవిధంగా పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ అనేటువంటి దేశాన్ని ఒకటి క్రియేట్ చేసి దాని ఒక దురహంకార, అదేవిధంగా దురాక్రమణ దేశంగా తయారు చేసి ఆయుధాలు ఇచ్చి శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున దురాక్రమణ దేశంగా దాన్ని తయారు చేసిన ఫలితంగానే ఇలా పశ్చిమాసియాలో శాంతి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మనందరం చూస్తే నరమేధం కొనసాగుతుంది, మారణహోమం కొనసాగుతుంది. గాజాని మొత్తం ఖాళీ చేయించి అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. అంటే మానవ హననాన్ని, పసిపిల్లలతో సహా 15,000 మంది పసిపిల్లలు చనిపోయారు, 50,000 మంది పైగా మారణహోమానికి గురయ్యారు, 1,25,000